హ్యాపీ మండే. చూడండి, ఆనియన్స్, టొమాటో, ఇది వచ్చి మటికాయలు, చెవురుకాయలు అంటారు కొందరు. ఇది పచ్చి శనగకాయ పప్పులు, పచ్చిమిర్చి, వీటన్నిటితో కర్రీ చేస్తున్న మటికాయ కారం. అందుకని ఫస్ట్ నూనె పెట్టుకొని తిరువాత గింజలు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి ఇందులో. మినపప్పు, శనగపప్పు కూడా ఉన్నాయి. చిట్టుపట్లాడాయి కదా. ఆనియన్స్, ఈ కర్రీలో ఆనియన్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఆనియన్స్లోనే సాల్ట్ వేద్దాం. కల్లుప్పు వేసా తొందర మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్. నెక్స్ట్ పసుపు వేద్దాం. పసుపు, ఉప్పు, టమాటా వేద్దాం. దీంట్లో పులుపు ఏం వేయం ఫ్రెండ్స్, ఇంకా చింతపండు లాంటిది ఏం వేయం కాబట్టి టమాటాలు ఒక 4 నుంచి 5 వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. టమోటా బాగా మగ్గిపోవాలి. టమోటా బాగా మగ్గిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వరుసగా ఇది వేస్తారు అట్లా సరిపడ పచ్చిమిర్చి పేస్ట్ ఫస్ట్. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటికాయలు పచ్చగా వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పొద్దున్న టైం లేదు, చిన్న రోడ్లు పట్టదు, పెద్ద రోడ్డు బయట ఉంది. మిక్సీలోనే పచ్చగా వేసాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగకాయ పప్పులు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, కూడా వేసేసాను. ఇది పక్కన నిమిషం రసంలోకి కూడా పెట్టు. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం కాపాలి. ఇన్ని బాగా ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ధనియాల పొడి, ఆల్రెడీ కొత్తిమీర వేస్తాం కాబట్టి కొంచెం. ఇంకా ఫ్రెండ్స్, దీనికి ఇంక వేరే ఏం అక్కర్లేదు. పచ్చిమిర్చి వేసానంటే కారం కూడా అక్కర్లా, నీళ్ళ వాటర్ చూడండి. మనం ఇది ఉడకాలి కాబట్టి మట్టికాయలు అవి కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇదైతే గట్టిగా ఉండాలి కారం, ఉడకబట్టే ఇది ఈ నీళ్ళన్నీ తగ్గిపోయి గట్టిగా వస్తుంది. ఇంకా అన్నం, చపాతి, సంగటి దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇందులోకే కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇంకా మైదాలో కడిగి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కర్రీ మాత్రం అన్నిటికంటే సంగట్లే సూపర్గా ఉంటుంది, అన్నంలో కూడా పర్వాలేదు. ఇంతే, కొత్తిమీర వేసేసాం. ఫైనల్గా కాసేపు మూత పెట్టి ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్.
హలో, చూడండి సూర్యభగవానుల వారు ఎలా వచ్చేసారు ఈరోజు. మేము నిన్న మళ్ళీ తమలపాకు చెట్టు అయితే ఒకటి నాటాము. పెద్ద చెట్టుకు చిన్న చెట్టు తోడు. చూడండి భలే వచ్చాయి కదా ఈరోజు కూడా. ఈ చెట్టు ఎక్కువ కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి చిన్నదే, పెద్దది ఎందుకో తగ్గిపోయినాయి. చుక్కమల్లెలు బాగానే వచ్చినాయి, అవి రాలేదు ఈరోజు. దునియా వచ్చినాయి రెండు చిన్నవి, ఎల్లో బాగా వచ్చినాయి. ఇక్కడ చుక్కమల్లెలు వచ్చినాయి. దీంట్లో కూడా ఒక్కటి వచ్చింది అంతే ఫ్రెండ్స్. చూడండి రోజెస్ కూడా అంత హెల్తీగా లేవు. పండుమిరపకాయలు వచ్చినాయి. చెరుకు పాడైంది, సగం కోసేసినాడు ఫ్రెండ్స్. వినాయక చవితికి ఉంటాయిలేని సుమారుగా అంత అయినాయి. ఇంకా ఒకటి అట్లే పెట్టాడు. ఇది ఉన్నా పెరిగిపోతుంది, వాటిలో మళ్ళీ మోసులు వస్తాయి. చూడండి బీరపాదు. ఏమండి కిందికి వెళ్ళిపోతుంది, దీన్ని ఎక్కడన్నా కట్టాలి బీరకాయలది. పొటాటో చూడండి ఎంత వచ్చేసినాయో. ఇవన్నీ పొటాటోనే ఫ్రెండ్స్. మటికాయ చెట్టుకు కూడా ఏదో రోగం, అది వేయకూడదు. చూడండి ఏదో వచ్చింది. ఏదో తెల్లగా వచ్చేసింది. గమాక్సిన్ కొట్టు. ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా, ఉడికిపోయింది కూర. చూడండి ఎంత గట్టిగా అయిందో, అన్ని నీళ్ళు వేసాం కదా. మట్టికాయ కూడా మెత్తగా ఉడికింది. ఇంకా ఆపేస్తాం. ఆ ఉన్న వేడికి ఈ మాత్రం కూడా ఇంకా గట్టి పడుతుంది కూర. తినండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దేనికైనా ఇది చపాతీ, దోశ కానీ సంగటికి అయితే ఇంకా బాగుంటుంది.